రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత జగన్ వెళ్తే ఏడుస్తారని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండడం సమాజానికి విచారకరమని పేర్కొన్నారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండడం సమాజానికి విచారకరమన్నారు. ధాన్యం, పత్తి, మిర్చి, పొగాకు, కోకో, తాజాగా మామిడి పంటలు పండుతున్న రైతులు కడగండ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు 8 రూపాయలు అక్కర్లా 7 రూపాయల 99 పైసలు అన్నా ఎవరికైనా ఇప్పించారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాలెం వచ్చేంత వరకు కూడా 4 రూపాయల 1 పైసా అన్నా మీరు ఎవరికన్నా రేటు కట్టించారా? ఇంతవరకు డబ్బులు రాలే. ఏ జ్యూస్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు వెళ్ళా? ఎవరికి డబ్బులు వెళ్ళిందల్లా రైతు చేతికి ర్యాంపుల దగ్గర మాత్రమే. కేజీ 2 రూపాయలు చొప్పున ర్యాంపుల దగ్గర మాత్రమే జగన్ గారు వచ్చేంత వరకు 7వ తారీఖు రాత్రి లేదా 8వ తారీఖు మధ్యాహ్నం వరకు ర్యాంపుల దగ్గర కేజీకి 2 రూపాయలే. ఫ్యాక్టరీలో 4 రూపాయలే అని లెక్క రాసుకున్నారు. ఈ మామిడి రైతులు కరగండ్లు జగన్ గారు వెళ్ళిన పుణ్యమాని బంగారుపాలెం పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఇవాళ లాభం జరుగుతుంది, లబ్ధి జరుగుతుంది. జగన్ గారి యొక్క యాత్ర వల్ల మీలో భయం అనేది కలగజేసి ఇవాళ మీరు ఫ్యాక్టరీ వాళ్ళని కాళ్ళ పడి ఇవాళ 5.5, 6 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఇవాళ వచ్చిందంటే 11వ తారీఖుకి ఇది జగన్ గారి పుణ్యమని రైతులకు అందరికీ తెలుసు. అచ్చెన్నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఛాలెంజ్ చేస్తున్నాను.